నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఉక్కుని తుప్పు ధ్వంసం చేసినంత సులభంగా ప్రపంచంలోని ఏ శక్తి ఉక్కుని ధ్వంసం చేయలేదు. అలాగే నీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను నాశనం చేయలేరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ఐటమ్ డాన్సర్ ముంతాజ్. కొంతమంది నటీనటులు హీరో హీరోయిన్లుగా సినిమా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమా కథల్ని తప్పుగా ఎంచుకోవడమో లేదా ఇతర కారణాల వల్ల చివరికి వీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఐటమ్ డాన్సర్ గానే మిగిలిపోతున్నారు. ఇలాంటి నటీనటులు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. కాగా మరికొంతమంది అయితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ మంచి ఫేమ్తో పాటు మరిన్ని అవకాశాలు కూడా దక్కించుకుంటూ 4 రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ చిత్రంలో హోలీ హోలీ అనే ఐటమ్ సాంగ్లో నటించి కుర్రకారుల గుండెల్లో హీట్ పెంచిన ముంతాజ్ కూడా ఈ కోవకే చెందుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముంతాజ్ ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆమె ఇంట్లో నార్త్ ఇండియాకి చెందిన 2 మైనర్ బాలికలను పనిలో పెట్టుకుంది. ఇక వీరిలో ఒక బాలిక పోలీసుల్ని ఆశ్రయించింది. ఎందుకంటే ముంతాజ్ వారిని వేధిస్తుందని, తమ సొంతూరికి కూడా పంపడం లేదని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇక ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆ బాలిక తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక ఆ బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై పోలీసులు కేసు నమోదు చేసి ఆ 2 బాలికల్ని వాళ్ళ ఊరికి పంపించడం జరిగింది. ఇక ఈ విషయం బయటికి రాగానే ముంతాజ్ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు సినిమాల్లో ఛాన్సులు లేకున్నా కోట్ల కొద్దీ డబ్బుని ముంతాజ్ ఎలా సంపాదించింది? పెళ్ళై పిల్లాడున్నా మీడియా ముందు తనకి పెళ్లి కాలేదని ఎందుకు చెబుతుంది? సిమ్రాన్ చెల్లెల మరణంలో ముంతాజ్ హస్తముందా? ముంతాజ్కి ఎస్జే సూర్యకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, సంపద వస్తే వాడే ఫోన్ని మార్చుకో, ఉండే ఇల్లుని మార్చుకో, తిరిగే కారుని మార్చుకో, అంతేగాని వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నగ్మా ఖాన్ అలియాస్ ముంతాజ్. ఈమె 1980 జూలై 5న జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి అబ్దుల్, తల్లి ఉమ్రా. ఈమెకు అహ్మద్ అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ముంతాజ్ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యత అంతా తల్లి మీదే పడింది. అలా పని కోసమే ఫ్యామిలీ మొత్తం జంషెడ్పూర్ నుండి ముంబైకి వెళ్లారు. ఇక అక్కడ పని కోసం ట్రై చేయగా కొన్ని ఇండ్లలో పని మనిషిగా చేసే అవకాశం వచ్చింది. ఇక చిన్నప్పటి నుండి ముంతాజ్కి యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక తల్లి మాత్రం తనలాగే తన పిల్లలు చదువు లేకుండా కష్టపడకూడదని ముంబైలోని మేరీస్ కాన్వెంట్ స్కూల్లో చేర్పించింది. ఇక ఇలా ఉన్నప్పుడే ముంతాజ్ 7వ తరగతి చదివేటప్పుడు విక్రమ్ హీరోగా నటించిన చిరునవ్వులు వరమిస్తావా అనే షూటింగ్ ముంబైలో జరిగింది. అలా ఆ షూటింగ్ లో క్రౌడ్ అవసరం ఉండి ముంతాజ్ చదివే స్కూల్ నుండి కొంతమంది పిల్లల్ని పంపించారు. అందులో ముంతాజ్ కూడా ఉండడం జరిగింది. అలా షూటింగ్ వాతావరణాన్ని చూసిన ముంతాజ్కి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక తల్లి కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో ముంతాజ్ తన 10వ తరగతి తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో ముంతాజ్ ఒకవైపు మోడలింగ్ చేస్తూనే ఇంకోవైపు సినిమాల్లో కూడా ట్రై చేసింది. ఇక అలా ఎంత ట్రై చేసినా హిందీ మూవీస్లో ఛాన్సులు రాకపోయేసరికి మరాఠీలో సుధాకర్ బోకాడే అనే ప్రొడ్యూసర్ని ముంతాజ్ తన 16 ఏళ్ల వయసులో కలవడం జరిగింది. ఇక అప్పటికే సినిమా ఇండస్ట్రీలో జరిగేదంతా తెలుసుకున్న ముంతాజ్ ఆ ప్రొడ్యూసర్తో క్లోజ్గా ఉండేది. దీంతో దిలీప్ కుమార్ హీరోగా, ముంతాజ్ హీరోయిన్గా కళింగ అనే మూవీని చేసేందుకు ఆ ప్రొడ్యూసర్ ప్లాన్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ షూటింగ్ 1996లో స్టార్ట్ చేశారు. కానీ 10 రోజుల షూటింగ్ జరిగిన తర్వాత ఆ మూవీ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ముంతాజ్ ప్రొడ్యూసర్తో క్లోజ్గా ఉంటూ ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుండేది. అలా 6 నెలలు ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్టు ముంతాజ్ విన్నా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే లక్షణాలు కనిపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ని వదిలేసి వేరే మూవీలో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ చేతనానంద్ అనే 82 ఏళ్లున్న సీనియర్ డైరెక్టర్ ఒక మూవీని ప్లాన్ చేశాడు. ఇక ముంతాజ్కి ఈ విషయం తెలియగానే ఆ మూవీ ఆడిషన్లో పాల్గొనింది. అలా ఈమె చూడ్డానికి అందంగా కాస్త బబ్లీగా ఉండడంతో ముంతాజ్ని ఆ సినిమాకి హీరోయిన్ గా ఆనంద్ చేతన్ సెలెక్ట్ చేశారు. అలా ఆ మూవీ షూటింగ్ 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా 82 ఏళ్లున్న చేతనానంద్ మరణించడంతో మళ్ళీ ఆ మూవీ ఆగిపోయింది. దీంతో ముంతాజ్ కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా హిందీలో ఎంత ట్రై చేసినా ఈమెకు సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి ఫ్యామిలీ మొత్తం బాంబే నుండి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక ఫ్యామిలీ మొత్తం ఆర్థికంగా ముంతాజ్ మీదే డిపెండ్ అవడంతో ముంతాజ్ ఎలాగైనా సినిమాల్లో యాక్ట్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే శింబు తండ్రి లేడీస్ మ్యాన్ అయిన డైరెక్టర్ టి రాజేంద్రన్ మోనిషా అండ్ మోనాలిసా అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీ ఆడిషన్ గురించి తెలుసుకున్న ముంతాజ్ టి రాజేంద్రన్ని కలవడం జరిగింది. ఇక ఆడిషన్లో సౌత్ అమ్మాయిలు చాలా మంది పాల్గొన్న బాంబే నుండి వచ్చిన ముంతాజ్ని టి రాజేంద్రన్ హీరోయిన్గా ఫిక్స్ చేశాడు.
ఇక అలా 1998లో స్టార్ట్ అయిన ఆ మూవీ షూటింగ్ తనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వడంతో రాజేంద్రన్ ముంతాజ్తో క్లోజ్గా ఉంటూ ఆ మూవీ షూటింగ్ని 1 ఇయర్ డ్రాగ్ చేశాడు. ఇక రాజేంద్రన్కి ముంతాజ్కి ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా తనని పెట్టుకొని 2 మూవీస్ని చేస్తా అని ముంతాజ్ని యూజ్ చేసుకునేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే రాజేంద్రనే నగ్మా ఖాన్గా ఉన్న ఈమె పేరుని ముంతాజ్గా మార్చడం జరిగింది. అలా వీరి ఎఫ్ఐఆర్ గురించి అప్పట్లో మీడియాలో హల్చల్ అయ్యేది. దీంతో ముంతాజ్ ఫోటోలు మ్యాగజైన్ పేపర్స్లో రావడంతో న్యూ కమర్స్ అంటే పిలిచి మరీ ఛాన్స్లు ఇచ్చే హీరో సత్యరాజ్ ముంతాజ్ ఫోటోస్ని చూసి ఫిదా అయి మలబార్ పోలీస్ అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ 1999లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ వచ్చినా అందులో చేసిన ముంతాజ్కి అంతలా పేరు రాలేదు. ఇక అదే సమయంలో రాజేంద్రన్ చేసిన మోనిషా అండ్ మోనాలిసా మూవీ కూడా రిలీజ్ అయింది. అలా ఈ మూవీ డిజాస్టర్ అయినా కూడా రాజేంద్రన్ ఈమెకిచ్చిన మాట ప్రకారం ఈమెతో వీరస్వామి, సొన్నాల్దాన్ కాదలా అనే మూవీస్ ని చేయగా అవి కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో డబ్బులు సరిగ్గా రాక ముంతాజ్ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో ముంతాజ్ హీరోయిన్ గా ఆశలని వదిలేసి ఐటమ్ డాన్సర్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఇలా ఉన్నప్పుడే ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో చాలా బాగుంది అనే మూవీలో ఐటమ్ డాన్సర్ గా ముంతాజ్ కి ఛాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈవీవి గారితో పెరిగిన సన్నిహిత్యం కారణంగా ముంతాజ్ కి అమ్మో 1వ తారీఖు అనే మూవీలో కూడా ఒక మంచి పాత్రనివ్వడం జరిగింది. ఇలా ఉన్నప్పుడే మలయాళంలో కూడా ముంతాజ్ కి జననాయగన్ అనే మూవీలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఖుష్బూ హస్బెండ్ అయిన డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్ లో ఉనకాగా ఎల్లా మునకాగా మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేసిన అంతలా గుర్తింపు రాలేదు. కానీ ముంతాజ్ ఇటు సత్యరాజ్ తో అటు సుందర్ సితో సన్నిహిత్యంగా ఉంటూనే లూటి, అలగన, నాటకల్, వివరమాన ఆలు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసిన కూడా అందులోనూ ముంతాజ్ క్యారెక్టర్ కి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో ముంతాజ్ స్టార్ హీరోస్ తో టాప్ డైరెక్టర్స్ తో పనిచేస్తేనైనా తమిళ్లో గుర్తింపు వస్తుందనుకుంది. అలా అప్పట్లో టాప్ డైరెక్టర్ గా ఉన్న ఎస్జే సూర్య అని ఒక పార్టీలో ముంతాజ్ కలవడం, అలా వీరిద్దరికి మంచి సన్నిహిత్యం పెరగడంతో తమిళ్లో విజయ్ హీరోగా నటించిన ఖుషీ మూవీలో ముంతాజ్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అప్పటి వరకు తమిళ్లో ముంతాజ్ అంటే తెలియని వారికి కూడా ఈమె గురించి తెలిసి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈమెకు సెకండ్ హీరోయిన్ గా కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చేవి. అలా స్టార్, వేదం, చాక్లెట్ అనే మూవీస్ చేయడం జరిగింది. ఇక అలా ముంతాజ్ పేరు అర్జున్ సర్జాతో గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం ఉండే సన్నిహిత్యం అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఖుషీ మూవీని తెలుగులో ఎస్జే సూర్య, పవన్ కళ్యాణ్ తో చేయాలని ప్లాన్ చేయగా తమిళ్లో ముంతాజ్ చేసిన పాత్రని తెలుగులోనూ ముంతాజ్ చేయడం జరిగింది. ఇక అలా ఖుషీ మూవీ రిలీజ్ అయి ముంతాజ్ కి తెలుగులోనూ మంచి పేరు రావడంతో ఈమెకు హీరో వెంకటేష్ తో జెమినీ మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఇలా ఉన్నప్పుడే శ్రీహరితో కూలీ అనే మూవీని, మోహన్ బాబుతో కొండవీటి సింహం అనే మూవీస్ ని చేస్తూ ముంతాజ్ కొంతవరకు డబ్బును సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే కొంతమంది ఫీమేల్ ఆర్టిస్ట్ లాగే ముంతాజ్ కూడా తనకున్న క్రేజ్ ని యూజ్ చేసుకొని ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయనుకుంది. అలా తత్తి తావుదు మనసు అనే తమిళ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తూ అందులో తనే హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఆ వెంటనే సత్యరాజ్ మూవీలో కో ప్రొడ్యూసర్ గా చేస్తేనైనా మొదటి మూవీలో లాస్ అయిన డబ్బు వస్తుందేమో అని తన దగ్గర ఉండే డబ్బంతా మగాన్ అడిగన్ అనే మూవీలో ఇన్వెస్ట్ చేసింది. కానీ ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ పట్టువదలని విక్రమార్కుల్లా చల్లమే అనే మూవీలో కొంతవరకు డబ్బుని అప్పుగా తీసుకొచ్చి లైన్ ప్రొడ్యూసర్ గా చేయడం జరిగింది. ఇక ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ముంతాజ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ముంతాజ్ కి సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా ఛాన్సులు తగ్గడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ వివేక్ లాంటి కమీడియన్స్ కి కో ఆర్టిస్ట్ గా చేయడం మొదలెట్టింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా కొంతవరకు సక్సెస్ఫుల్ కెరియర్ ని చూసిన ముంతాజ్ ఉన్నట్టుండి చిన్నా చితక పాత్రలు చేయడంతో మానసికంగా చాలా కృంగిపోయి తాగుడికి, స్మోకింగ్ కి బానిసైంది. దీంతో ఈమె రోజు రోజుకి లావెక్కిపోయింది. ఇక ఇదిలా ఉంటే కళ అనే అమ్మాయి సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా చేస్తూ డిఎంకే పార్టీకి తన వంతు సర్వీస్ ని అందిస్తుండేది. ఇక అదే సమయంలో ఈ కొరియోగ్రాఫర్ తో ముంతాజ్ కి మంచి స్నేహం ఏర్పడింది. ఇక అప్పుల పాలైన ముంతాజ్ పరిస్థితిని తెలుసుకున్న కళా మాస్టర్ డిఎంకే పార్టీలో ఉండే కొంతమంది మినిస్టర్స్ కి, ఎమ్మెల్యేలకి ముంతాజ్ ని పరిచయం చేయడం జరిగింది. దీంతో ఈమె సినిమాలకి బ్రేక్ ఇచ్చి 3 సంవత్సరాల్లోనే ముంతాజ్ ఇల్లు, కార్లతో పాటు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ను కూడా సంపాదించుకుంది. ఇక ఈమె ఆ పార్టీ వారితో క్లోజ్ గా ఉంటూ పార్టీ శాటిలైట్ ఛానల్ అయిన కలైనర్ లో వచ్చే ప్రోగ్రామ్స్ కి జడ్జిగా వ్యవహరిస్తుండేది. ఇక ఇదిలా ఉంటే హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలైన మోనాల్ తన 21 ఏళ్లకే బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఈమె హీరో కునాల్ ని ప్రేమించగా ఆ తర్వాత వీరిద్దరికి వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈమె తప్పుడు నిర్ణయం తీసుకుందని అప్పట్లో మీడియా కోడై కూసింది. కానీ నిజానికి మోనాల్ చెన్నైలో ఉంటూ హీరోయిన్ గా చేసేటప్పుడు కళా మాస్టర్ దగ్గర డాన్స్ ట్రైనింగ్ ని తీసుకుంటుండేది. ఇక ఆ సమయంలోనే మోనాల్ కళా మాస్టర్ తమ్ముడైన ప్రసన్న సుజిత్ తో ప్రేమలో పడి అతనితో క్లోజ్ గా ఉండేది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిల గురించి పూర్తిగా తెలుసున్న కళా మాస్టర్ మోనాల్ కి తన తమ్ముడి నుండి దూరంగా ఉండమని వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
జరిగింది. అయినా కూడా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా అప్పుడప్పుడు కలుస్తుండడంతో కళా మాస్టర్కి ఇది తెలిసి యాక్టర్ రియాజ్కి ఫోన్ చేసి మోనాల్ని బెదిరించమని చెప్పడం జరిగింది. ఇక మోనాల్ బలవన్మరణానికి పాల్పడే ముందు రియాజ్తోనే 2 గంటల వరకు మాట్లాడడం జరిగింది. అలా తనని ప్రసన్న నుండి అందరూ విడగొడుతున్నారని కృంగిపోయిన మోనాల్ 2002 ఏప్రిల్ 14న ఇంట్లోనే తన తుది శ్వాసను విడిచింది. దీంతో కళా మాస్టర్కి క్లోజ్గా ఉన్న ముంతాజ్ని సిమ్రాన్ ఇంటికి పంపి తన తమ్ముడికి సంబంధించిన లెటర్స్ గానీ గిఫ్ట్స్ గానీ తీసుకొని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేయాలనుకుంది. ఇక అప్పటికే ముంతాజ్కి సిమ్రాన్తో మంచి పరిచయం ఉండేది. దీంతో ముంతాజ్ సిమ్రాన్ ఇంటికి వెళ్లి మాటల మధ్యలో మోనాల్ రూమ్ లో ఉన్న ఎవిడెన్స్ ని ముంతాజ్ తీసుకురావడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే సిమ్రాన్ తన చెల్లెల విషయంలో జరిగిన వివరాల్ని సేకరించే క్రమంలోనే అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఇక ఇదే విషయం అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో రావడంతో యావత్ ఇండస్ట్రీ ఈ న్యూస్ విని షాక్ కి గురైంది. కానీ సిమ్రాన్ చెప్పే మాటలకి సరైన ప్రూఫ్ లేకపోవడంతో ఈ కేసుని కోర్టు క్లోజ్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఆగడు మూవీ తర్వాత ముంతాజ్ అమ్మాయిల్ని పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి పంపించి డబ్బు సంపాదిస్తుందనే వార్తలు హల్చల్ అవ్వడంతో ఈమెకు జనాల్లో కాస్త నెగిటివిటీ పెరిగింది. దాంతోపాటు ఈమె చాలా లావ్ అవ్వడంతో సినిమా ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఇదే సమయంలో ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ తనని ముంతాజ్ రెండో పెళ్లి చేసుకుంటే ఒక పెద్ద ఇల్లుతో పాటు కొంత క్యాష్ కూడా ఇస్తానని చెప్పడంతో ఈమె అతని కండిషన్స్ కి ఒప్పుకొని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా అతనితో ముంతాజ్ ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండలేక ముంతాజ్ మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ కి జడ్జిగా వెళుతూ సినిమా పార్టీస్ కూడా అటెండ్ అవుతుండేది. ఇక ఈ విషయం హస్బెండ్ కి తెలియడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో అతను ముంతాజ్కి తలాకిచ్చేసి వీరిద్దరికి పుట్టిన బిడ్డని అతని దగ్గరే పెట్టుకోవడం జరిగింది. ఇక అప్పటికే సినిమా ఇండస్ట్రీని చాలా మిస్ అయిన ముంతాజ్ ఇదంతా పట్టించుకోకుండా మళ్ళీ సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. కానీ ఈమెకు ఎవరు ఛాన్సులు ఇవ్వకపోయేసరికి లావుగా ఉండడం వల్లే ఛాన్సులు రావట్లేదని లైపోసేషన్ చేసుకుని సన్నగా మారింది. ఇక అప్పటికి కూడా ఛాన్సులు రాకపోయేసరికి జనాల్లో తనకున్న నెగిటివిటీని పోగొట్టుకోవాలని ముంతాజ్ తమిళ్ బిగ్ బాస్ 2లో పార్టిసిపేట్ చేసింది. అలా మధ్యలోనే ఈమె ఎలిమినేట్ అయినా కూడా ఈమెకు సినిమాల్లో గానీ ప్రోగ్రామ్స్లో గానీ ఛాన్సులు రాలేదు. దీంతో ముంతాజ్ ఇప్పుడు తన అన్న, తల్లితో కలిసి చెన్నైలోనే ఉంటుంది. ఇక మీడియాలో ముంతాజ్ని మీకు పెళ్ళై పిల్లాడున్నాడనే వార్తల మీద మీ స్పందన ఏంటి అని అడిగితే అందుకు ముంతాజ్ తనకింకా పెళ్లి కాలేదని, మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని 44 ఏళ్లున్న ముంతాజ్ చెప్పడం విశేషం. ఇక ముంతాజ్ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 40 సినిమాల్లో నటించింది. మీకు ముంతాజ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఇతరులకి నచ్చడం కోసం నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు సంతోషంగా బ్రతకడం మంచిది. ఇది ఫోక్స్ ముంతాజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.